తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరు కూడా దేవుడికి అపచారం చేయాలనో దేవుడికి అన్యాయం చేయాలనో అనుకోరు. కానీ తాము మంచి చేద్దామనుకుంటూ అలాగే ముఖ్యమంత్రికి దగ్గర అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుడికి టీటీడీకి మంచి చేయాలన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలే అది ఆ తర్వాత తరాలకి లేదా తర్వాత రోజుల్లో ఎట్లా పోతుంది అన్నది ఆలోచించకపోవడమే ధర్మారెడ్డి చేసిన లోపం. అదే ఈనాడు శాపం. మొన్న మధ్యన జరిగింది ఒకటి ఇష్యూ గుర్తుంది కదా, ఒక దాంట్లో ఎంప్లాయీకి సంబంధించినటువంటి దాన్ని వదిలేశారు, అతను దొంగతనం చేస్తే పట్టుబడతే అన్నటువంటిది. అప్పుడే నేను అంశాన్ని వివరంగా ప్రస్తావించాను. ఏంటంటే అతను డాలర్లతో పట్టుబడితే అతని ఆస్తులన్నీ గుడికి రాయించారు. దొంగతనంలో దొరికింది ఒక $100 $200 అయితే అతను ఇంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచి ఇట్లా సంపాదించుకుంటున్నాడు కాబట్టి అతని ఆస్తి రాయించారు. కానీ ఆ పేరుతో కొంతమంది అధికారులు కూడా రాయించుకున్నారన్నటువంటిది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు చెప్పారు. అంటే ధర్మారెడ్డి దృష్టిలో అది రైట్, అక్కడితో ఆ విషయం క్లోజ్ చేసి దేవుడికి ఉపయోగపడేలా చేశాం. కానీ వాస్తవంలో అది ఇంకొంతమంది స్వార్థపరులు కూడా వినియోగించుకుంటారు. ఇక్కడ రెండో పాయింట్, టీటీడీకి సంబంధించి తన హయాంలో బ్రేక్ దర్శనాలు L1లు L2లు L3లు ఇవన్నీ తీసేసి పెట్టుకొచ్చారు. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిట్టుకోకుండా తిట్టుకున్నారు. ఎందుకంటే దారుణంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. తెలుగుదేశం హయాంలో కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు గౌరవం వచ్చింది, కానీ వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు ఎంపీలకి దర్శనాలకు సంబంధించి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తిట్టుకోని వాళ్ళు లేరు. దానివల్ల ప్రయోజనం ఏముంది? ఓ రోజా 10 సార్లు వచ్చిందంటారు, ఆవిడ తను స్వయంగా వస్తే కానీ ఆ దర్శనం రాదనమాట, బ్రేక్ దర్శనం. అందుకని రావాల్సి వచ్చింది అన్నిసార్లు. అదే కనుక మనం లెటర్ ఇచ్చిన దాని ప్రకారం L1 L2 L3 చేస్తుంటే లెటర్ ఇచ్చి పంపించేస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. మూడోది వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ ప్రసాదందే ఉంది. రోజుకి 15 టన్నుల నుయ్యి వాడతారు. ధర్మారెడ్డి ఏం లెక్కేశారు, టెండర్ పిలిస్తే వాళ్ళు వచ్చారు 350కి అమ్ముతానన్నారు. అది టెండర్ పిలిచింది రూల్ ప్రకారం. అయితే 350 రూపాయలకే కాబట్టి కిలోకి ₹100 చొప్పున, అంటే 450 రూపాయలకి ఇప్పుడు కొంటామంటున్నారు. కిలోకి ₹100 చొప్పున 15 టన్నుల కంటే రోజుకి ఎన్ని లక్షల రూపాయలు మిగిల్చాను, ఈ లెక్కన ఏడాదికి ఎంత మిగిల్చానని తను భావించుతారు. కాబట్టి అక్కడ ఏం జరిగింది, నాణ్యత లేనటువంటి విధంగా లడ్డూ తయారైంది. ఎక్కడ తేలింది దీంట్లో? మిగతా వాళ్ళందరితో కూర్చుని మాట్లాడితే అందరిది సమిష్టి బాధ్యత అవుతుంది. ఇప్పుడు అది ధర్మారెడ్డి జగన్కి సన్నిహితుడు కాబట్టి తిరుమల విషయంలో ఏ ఎమ్మెల్యే మాట నెగ్గల. అక్కడ తిరుమలలో జరిగిన ప్రతిదీ ఆయన, అంతకుముందు జవహర్ రెడ్డి వీళ్ళదే. దాని పర్యవసానం ఇప్పుడు మాట పడేది జగన్మోహన్ రెడ్డి, నడిపించేది ధర్మారెడ్డి. భగవంతుడు ఈ విషయాన్ని బయటికి తీసుకురావడానికే అప్పట్లో జరిగింది, తీసుకురావడానికే ఇట్లాగే చెప్పారా? ఓవరాల్గా అయితే ధర్మారెడ్డి ఇంపాక్ట్ అన్నటువంటిది ప్రయోజనం చేకూర్చిందా నష్టం చేకూర్చిందా జగన్మోహన్ రెడ్డికి అన్నది ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశం.